ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని వజ్రాల రామలింగాచారి అన్నారు. ఆయన ఆశయాల కోసం కృషి చేస్తున్న పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితిని అభినందించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమాన్ని అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారితో కలిసి మహాత్మా గాంధీజీ, కస్తూర్బా గాంధీజీలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆశ్రమంలోని వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేశారు. వారు మాట్లాడుతూ అమరజీవి త్యాగాలను శ్లాఘించారు. వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ సిద్ధాంతాలు ఆచరణలో పెట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణకు పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేశారని కొనియాడారు. అట్లాగే రావూరి సుజాత జ్ఞాపకార్థం కుమారులు దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులు ఆశ్రమవాసులకు భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో పొట్టి శంకరనారాయణ, జితేంద్ర, ఆలపాటి శివనరసింహరావు, రోహిత్ మణికంఠ, బాల గణేష్, రమేష్, నరసింహరావు, సీతమ్మ తదితరులు పాల్గొన్నారు. పోరాటాలు శాంతియుతంగా జరిపినటువంటి గాంధీ మార్గంలో మన రాష్ట్రానికి మరి పొట్టి శ్రీరాములు గారు తమిళనాడు నుంచి ఆంధ్ర, ప్రత్యేకంగా తెలుగు వాళ్ళకి ఒక స్థానం ఉండాలి, తమిళం వాళ్ళు ఎగతాళి చేస్తున్నారనే ఉద్దేశంతో ఆత్మాభిమానం తెలుగు ఉట్టిపడేలా మన తెలుగు రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత పొట్టి శ్రీరాములు గారు. 52 రోజులు మరి నిరాహార దీక్ష చేసి తనువు చాలించిన మహనీయుడు. వారి పేరుతో మరి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి గుంటూరు జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ఇది సమాజానికి స్ఫూర్తినిస్తుంది. త్యాగమే స్ఫూర్తి, సేవే స్ఫూర్తి. మనం ఎంత చదువుకున్నాం, ఎంత సంపాదించినది ఒక లెక్క అయితే 1000 రెట్లు త్యాగము. అందులో ఒక 10 రూపాయలు తీసిన త్యాగం, 10 నిమిషాలు సేవ చేసిన వస్తున్నాం. అటువంటి మహనీయుల స్ఫూర్తిని యువతరానికి అందిస్తున్నట్టు ఈ యొక్క సమితి వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన మహాత్మా గాంధీ వృద్ధాశ్రమం నందు ఒక పూట భోజనానికి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ గత 10 ఏళ్ళుగా ఆంధ్రదేశం మొత్తం సేవలు చేస్తా, అలానే మన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి, జయంతి కార్యక్రమాలన్నీ చేస్తా జిల్లాలో అన్ని జిల్లాల్లోనూ రాష్ట్రంలోనూ పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటుందండి. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ సేవ